నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క పలు క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల్కు చేరుకున్న మంత్రికి కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ కార్యాలయంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, విజయ డైరీ క్యాంటీన్ ను ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పురోభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలే రాష్ట్ర పురోభివృద్ధిలో కీలక పాత్రధారులని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబం, సమాజం బాగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. మహిళలు అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఆదిలాబాదు మారుమూల జిల్లా అని చూడకుండా ఉద్యోగులు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, లేనట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పరోక్షంగా హెచ్చరించారు. అనంతరం వివిధ సంఘాలకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బుజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మన దగ్గర ఈ జిల్లాలో 500 సర్వేయర్స్ మా పంచాయత్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ हाथ नीचे ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా. అండ్ బాలశక్తి మా, బాలశక్తి స్టూడెంట్స్ కి హెల్త్ ప్రొఫైల్ మా యాక్చువల్లీ. సో బాలశక్తి చెప్పండి. అమరక్షత కింద మేము ఈ మాతృమరణాలు తగ్గించడానికి ఒక హైకోర్ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో హైకోర్ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో డిఎంఏ ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము గర్భిణీస్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి పిహెచ్సిలో ఒక చెకప్ చేపిస్తుంది. ఆ చెకప్ చేసిన తర్వాత గర్భిణీస్ చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మహిళలు ఎక్కడ చూసినా కూడా అత్యంత ఉత్సాహంగా మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవాలు, రకరకాల వ్యాపారాలను అభివృద్ధి చేసి మహిళలు బాగా అభివృద్ధి జరగాలి. ఏ కుటుంబంలో అయితే ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం సంతోషంగా ఉన్నట్టు, ఏ కుటుంబాలు అయితే సంతోషంగా ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందినట్టు, ఆ ప్రాంతం అంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు. ఇది మన సమాజం అభివృద్ధి చెందింది అనడానికి కొలబద్ధత ఏంటిది అంటే మహిళలు అభివృద్ధి చెందడం. కాబట్టి మహిళల్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి గతంలో మనకు వైఎస్ఆర్ గారు పావుల వడ్డీ ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వడ్డీ లేకుండా మహిళలకు మరి సపోర్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతహాగా వ్యాపారాలు చేసుకోవాలి. ఈ మహిళా సంఘాలలో 1 కోటి మంది చేరాలి. మీరందరూ కూడా దయచేసి చేర్పించాలి. మనం ఒక కుటుంబం, మన ఇంట్లో మనం ఒక్కరమే ఉండొచ్చు, కానీ మనం ఒక 10 మందితో ఒక టీం లాగా ఉండడం, ఒక గ్రామ సంఘంగా ఉండడం, వీళ్ళందరూ మనకు బంధువులు, మనకందరికి భరోసా. అక్క చెల్లెలు లేనటువంటి మనందరికి కూడా అక్క చెల్లెల్లాగా ఈ సంఘము ఒక కుటుంబం లాంటి భరోసానిస్తుంది. కాబట్టి 1 కోటి మంది మనం చేర్పించాలి. అదే విధంగా ఖచ్చితంగా కోటీశ్వర్లు కావాలి మీరు. ఎందుకంటే చాలా మంది చరిత్ర మనం చూస్తున్నాం. 500 తోటి, 5000 తోటి లక్షాధికారులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పెట్టుబడి చిన్నదే, రూపాయితోటే పెడతారు. కొన్ని ఆటలు, కొన్ని సినిమాలు కూడా చేసినాం. ఇట్లా అయింది బిర్లా రంగా, ఇట్లా వేసి చిత్తుపోతు వేసి ఇటు అటు ఆడి అట్లా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. పాల ప్యాకెట్ ఇంటింటికి వేసి కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. పేపర్ వేసి ఇంటింట్లో మరి ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కష్టపడితే సాధించనిది ఏమీ లేదు. నిజాయితీగా మన శరీరాన్ని కష్టపెట్టినా మనం మంచితనంగా సంపాదించుకోవచ్చు.
కాబట్టి మహిళల కోసం 17 రకాల వ్యాపారాలను మనం గుర్తించినాం. దానిలో భాగంగానే ఇవాళ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కానీ, అదే విధంగా మరి పాలకు సంబంధించి విజయ డైరీకి సంబంధించి కానీ, అదే విధంగా మనకు రేపు రాబోయే కాలంలో కరెంటు ఉత్పత్తి, కరెంటును మీరే అమ్ముతారు. సోలార్ విద్యుత్తును 1000 మెగావాట్ల విద్యుత్తును కూడా మహిళా సంఘాలకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అదే విధంగా 150 బస్సులను కూడా మహిళలకే ఇస్తా ఉన్నాం. మీరు చక్కగా సంసారాన్ని, ఇంట్లో కుటుంబాన్ని ఎట్లయితే సగబెడతారో, సర్దుతారో, ఆ రోజు పూటకు లేకున్నా ఆ ఉన్న దాంట్లోనే అందరి కడుపు నింపే ఒక ఆర్థికవేత్తలు మహిళలు. తక్కువ డబ్బు చేతిలో ఉన్న కుటుంబాన్ని సంతోషపరచడం కోసం వాళ్ళ మైండ్ను అప్లై చేసి వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క మేధస్సు తోటి కుటుంబాన్ని కష్టాల నుంచి కూడా ఈదుకొస్తారు. కాబట్టి తల్లి తలుసుకుంటే మరి ఎన్నో కష్టాలు పడి ఎంతో మంది చూసినాం. చేతులకు ఒక తల్లి పాత్ర 100కు 100% ఉంటది. కాబట్టి తల్లులారా, మీరు ఎదగండి, మీ కుటుంబాలను అభివృద్ధి చేయండి, తద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయండి అని తెలియజేస్తూ, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అదే మహిళల్ని ముందుకు రాణించాలని, మహిళల కోసము